బెడ్ ఎక్కేటప్పుడు గుడ్డోడ్లా కళ్ళజోడు ఎందుకు? నిద్దట్లో హీరోయిన్లు కల్లా కొత్తన్నారు, స్టైల్ గా ఉండాలి కదా. అబ్బా ఎక్కువ పామేసుకోకు, తర్వాత తలగళ్ళకి దుప్పట్లకి పామేస్తావు సర్ఫ్ బొక్క. నా కళ్ళ కూడా నా పాత బాయ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓహో గుర్తుపట్టరేమోనా. ముందు ఆ కళ్ళజోడు పీక పడేస్తా కానీ మీరు ఆ కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నారో నాకు తెలుసు. పొద్దున్నే కళ్ళు తెరవగానే నా మొహం చూడకూడదనే కదా. లేకపోతే మొన్న శుక్రవారం చూసా, కొంచెం బండి చక్రం లారీ చక్రం కింద వెళ్ళిపోయింది. మొన్న ఆదివారం చూసా, బాత్రూంలో హీటర్ షాక్ కొట్టి బాడీలో బాల్స్ అన్ని గచ్చగచ్చ వణికేసి సాయంత్రం దాకా చివరికి ఎక్కలేదు. రోజు రిస్క్ చేస్తే ఏదో రోజు బాజా చిత్రాలు పెట్టి నన్ను బొందలు గట్ట మూసిపోతారు తెలుసా. అసలే మన ఆఫీస్ దగ్గర ఆంబోతున్నాను అదోలా చూస్తుంది. కొమ్ములు కూడా ఎంత ఉన్నాయి, కుమ్మిందంటే బాడీలో దుమ్ములు కూడా మిగలవు. కావాలంటే ఈ సువర్ణ అవకాశం మీ చెల్లికి, నాకు నెలకు 40 కేజీలు బియ్యం అన్న మిగిలితే. అవును, దానికి పొద్దున్నే లేసి యోగా చేయాలని చెప్పాను. పడుకుందా లేకపోతే ఆ ఫోన్ ఎట్టుకుని ఏడుతుందా? సౌజీ పడుకున్నట్టుంది, పెంగాని మొహంది పలకట్లేదు. నేను ఈ కళ్ళజోడు పెట్టుకుని కామ్గా పడుకుంటాను, నువ్వు దుప్పడు ముసుకెట్టి గొరకెట్టకుండా పడుకో. చూసింది చేయాలి పడుకో. హీరోయిన్లు కాదు కదా, సైడ్ క్యారెక్టర్లు కూడా రాకూడదు. అమ్మ వద్దు, అనుకోకుండా ఈ అనకొండదాని మొహం చూసావంటే ఖచ్చితంగా ఈ రోజు మన బెండి తెగిద్ది. ఫోన్లో పెట్టుకున్న శ్రీలీల మొహం చూస్తే రోజు రొమాంటిక్ గా ఉంటుంది. స్త్రీల మొహం చూసి ఈలలు వేసుకుంటూ రోజంతా లీలలు చేద్దాం అనుకున్నారా? అందుకే రూమ్ లో ఉన్న దేవుడి బొమ్మలన్నీ తీసి వాల్ పేపర్ లో కూడా నా బొమ్మ పెట్టా. ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఓసే ప్రయోగాలు చేస్తే పుట్టుకుమనేవి నీ పుస్తలేడు ఇస్త్రీ పెట్టి ఉన్నానా? ఆ తర్వాత నా అస్థికలు పట్టుకుని తీర్థయాత్రలన్నీ తిరిగినా పతి వచ్చే పాపానికి నేను నరకంలో కబాబులు కాల్చినట్టు కాల్చు. ఏం పర్లేదు, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాకే పోతా. టేక్ కేర్. దీనికి మనం అంటే అస్సలు లెక్కలేదు. అమ్మో, ఈ రోజు ఆచితూచి అడుగు లేకపోతే మన కూసి ఊడిపోద్ది. అవును, ఇదేం చేస్తుంది? సౌజీ 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 పూర్వ జన్మలో ఇది నా పని మనిషి అయి ఉంటుంది. నేను ఏ జీతం ఎగ్గొట్టుంటాను, ఈ జన్మలో ఇలా తగులుకుంది. లేదంటే పెళ్ళాన్ని పోషించామంటే అర్థం ఉంది, కానీ దాని చెల్లిని కూడా పోషించడం ఏంటంటే నా దరిద్రం కాకపోతాను. సౌజీలే సౌజీ సౌజీ నటించావంటే నట్టు లూజ్ అయిపోయేలా కొడతా చెప్తున్నా. నీకు అసలే బద్ధకం బాగా పెరిగిపోయింది. లే యోగా చేద్దాం. నైట్ అంతా ఫోను ఫోను ఫోను. దీనికి ఎలా కాదు. అరే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయలేదా? అవునా, అసలే 5% ఉందిరా బాబు. ఇప్పుడు ఎలా మెలకు వచ్చింది? ఛార్జింగ్ పెట్టాల్సింది ఫోన్ కాదే నీకు. ట్రాన్స్ఫార్మర్ కట్టేసి వైర్లు చుట్టేయాలి, దెబ్బ గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు కానీ నీ పథకం వదలదు. పద యోగా చేద్దాం. వీడిని ఎప్పుడప్పుడు సిలిండర్ మీద కూర్చోబెట్టి వెలిగించాను. ఇప్పుడు కానీ నాకు ఈ టార్చర్ తప్ప. ఆగా ఎక్కడికి? యోగా అన్నావు కదా, పదా వెళ్దాం. రోజు పొద్దున్నే లేవగానే 2 పనులు చేయడం నేర్చుకో. ఏంటి? కాళ్ళకి దండం పెట్టాలా? పెడితే నాకు కాదు, బ్రతకడానికి ఇంకో రోజు ఇచ్చాడు కాబట్టి దేవుడికి దండం పెట్టు. పక్కోడు బతకాలి కాబట్టి వెళ్ళి పలుదు. తొందరగా తగలాడు. మంగళసూత్రం మక్క కట్టించుకుంటే వీడు నాకు ముగుడాడంట్రా బాబు. మనమేమో పల్లెటూరులో ఉండలేం, సిటీలో ఉందామంటే వీడు సావుతో వద్దులే. కదిలేవా? వస్తున్నారా